ఈరోజు మానవలో జరిగినటువంటి లోకల్ ఎలక్షన్లో నాకు మద్దతు ఇచ్చినటువంటి యూత్ కానీ, పెద్దలు, యువత, అక్కలు, చెల్లెండ్లు, అన్న, తమ్ములు, నన్ను ఆదరించినటువంటి గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా నిన్నటిదాకా నేను కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉండి 20 సంవత్సరాలు సేవ చేసి, గతంలో ఎంపీటీసీ చేసి ఓడిపోయి నన్ను ఆదరించండి అన్నా అని ప్రత్యేకంగా నేను తన దగ్గరనే మానాల మోహన్ రెడ్డి అన్న దగ్గర పెరిగి తమ్ముడిలా ఉండి, ఒకరోజు ముందు నేను బయటకు వచ్చి ప్రశాంత్ అన్న ఆదరించిండు. నన్ను బీఆర్ఎస్ పార్టీ ఆదరించి గ్రామ ప్రజలు నమ్మి నాకు ఓటేసి గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా పార్టీలకు అతీతంగా ఉండి ఏ నాయకుడి దగ్గరికి వెళ్తే పని అవుతుందో ఆ నాయకుడి దగ్గరికి ప్రత్యేకంగా వెళ్ళి మానవులను డెవలప్ చేసుకుంటానని తెలియజేసుకుంటున్నాను. కొండ నియోజకవర్గం ఉమ్మడి మానాల గ్రామంలో జరిగినటువంటి ఎలక్షన్లో భాగంగా దేగావ్ తండా సర్పంచ్ అభ్యర్థిగా ప్రశాంత్ రెడ్డి గారి బలపరిచిన అభ్యర్థిగా దేగావ్ సరితా తిరుపతి గారిని మరి ఇలా దేగావ్ తండా గ్రామ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించినందుకు గ్రామ ప్రజలకు, అదేవిధంగా మహిళా తల్లులకు, యువకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ జరిగిన ఎలక్షన్లో భాగంగా మరి ప్రజలు మేము చేసిన గత 10 సంవత్సరాల్లో గౌరవ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని చూసి ఇలా ప్రజలు ఓటేయడం జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మరి అనేక రకాలుగా ప్రజలను ప్రలోభాలు పెట్టినా ఇలా ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని, లేదంటే పింఛన్లు కట్ చేస్తామని, ఇలా వారికి ఏవైతే ఆయుధం లెక్క వాళ్ళకు ఉన్న అన్ని వాడుకున్నా కూడా ఇలా ప్రజలు వారికి నమ్మలేకపోయారు. ఎందుకంటే గతంలో కూడా ఎలక్షన్ల ముందు డిసెంబర్ 9 నీకు చేత్తా అని చెప్పి ఇలా అన్నింటినీ విస్మరించి ఇలా ఏ హామీ నెరవేర్చకుండా ఇలా రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది. కాబట్టి ఇలా ప్రజలు దీని ద్వారా మాకు అర్థమైంది ఏంటంటే ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని చూసి ఓటేస్తారని భావిస్తా ఉన్నాం. రేపటి రోజున జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లో కూడా మొత్తం బీఆర్ఎస్ పార్టీకి పట్టం పెడతారనే ఆశాభావం ఈ ఎలక్షన్లతో మాకు రుజువైంది. ఎందుకంటే ఇలా ఇక్కడ ఈ గ్రామం నుంచే ఉన్నటువంటి మానాల మోహన్ రెడ్డి గారు గతంలో కాంగ్రెస్ పార్టీ డిసిసి ప్రెసిడెంట్ కోఆపరేటివ్ చైర్మన్ గా ఉండడం, అదే రకంగా పక్కన మా రుద్ర మండలానికి కేంద్రంగా సరి ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా ఉండడం, ఇలా ఆది శ్రీనివాస్ గారు కూడా ఈ ఎలక్షన్ లో ప్రత్యేకమైన దృష్టి పెట్టినా కూడా, అదే రకంగా మానాల మోహన్ రెడ్డి గారు కూడా స్వయంగా తనే వచ్చి కన్విన్సింగ్ చేసినా కూడా ఇలా ప్రజలు నమ్మలేకపోయారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులను మరి ఇంత ముందు కూడా అభివృద్ధి చేశారు, ఇక ముందు కూడా చేస్తారన్న ఉద్దేశంతోనే ఇలా ఓట్లేసి భారీ మెజారిటీతో గెలిపించడం అనేది నిజంగా ప్రజలకు ఇప్పుడు మేము రుణపడి ఉంటాము. వాళ్ళు ఇచ్చిన మా గెలుపుకు రానున్న రోజుల్లో మరి అభివృద్ధి చేసి చూపిస్తామని తెలియజేస్తున్నాను.